వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో గైడ్ తెలుగు. ఈరోజు అయితే మీకు హైపర్బోలిక్ అనే ఒక ప్రాజెక్ట్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఫ్రీ ప్రాసెస్ ఉంది అండ్ పెయిడ్ ప్రాసెస్ కూడా ఉంది. ఒకవేళ మీరు ఎక్కువ యాక్టివిటీస్ చేయాలంటే మీరు అమౌంట్ అయితే పెట్టాల్సి వస్తుంది. లేదు నార్మల్గా జస్ట్ యాక్టివిటీస్ అనేది చేస్తాము అంటే ఫ్రీగానే అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మీరు అన్ని వీడియోస్ లాగా ఇది కనుక మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఖచ్చితంగా బిస్కెట్ అయిపోతారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అక్కడ స్టార్టింగ్లో ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అక్కడ కనుక మీరు స్కిప్ చేసినారంటే ఇంకా నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయారు అంటే మళ్ళీ మీరు అమౌంట్ అనేది డిపాజిట్ చేయాల్సి వస్తుంది. సో మీరు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా విని చేయండి, స్టెప్ బై స్టెప్ అనేది చూసి. సో ఫ్రీగానే ప్రాసెస్ అయిపోద్ది. అండ్ ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ చేస్తే మీకు $1 అనేది క్రెడిట్ అయితే ఇస్తాడు. ఆ $1 పెట్టేసి మీరు డైలీ యాక్టివిటీస్ అయితే చేయొచ్చు. లైక్ ఏంటంటే డైలీ ఒక 3 ట్రాన్సాక్షన్ అంటే అప్ టు 1 మంత్ వరకు అయితే మీరు ఫ్రీగా అయితే చేయొచ్చు. ఇది కూడా ఒక ఏంటంటే ఇవి మన దగ్గర జీపీయూస్ ఉంటాయి కదా, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. NVIDIA ఒకటి ఇట్లాంటివన్నీ జీపీయూస్ ఉన్నాయి కదా, యాపిల్ జీపీయూ, ఇంటెల్ జీపీయూ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఈ జీపీయూస్ని కంప్యూటింగ్ పవర్ అనేది యూజ్ చేసుకొని లైక్ ఏంటంటే AI ట్రైనింగ్కి అయితే వీళ్ళు యూజ్ చేస్తారు. సో అది బేసిక్గా ఈ ప్రాజెక్ట్ అయితే. అండ్ ఫండింగ్ చూసుకుంటే ఈ ప్రాజెక్ట్కి 19.73 మిలియన్ ఫండింగ్ అయితే ఉంది. సిరీస్ A, సీడ్ రౌండ్ అండ్ ప్రీ సీడ్ రౌండ్లో పాలిచైన్ క్యాపిటల్ అయితే వీళ్ళు లీడ్ అయితే చేశారు. సో ఇంకా ఫండింగ్ అయితే రావచ్చు. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి పెయిడ్ ప్రాజెక్ట్ కాబట్టి మంచిగానే ఎయిర్ డ్రాప్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఫీజులో కొంచెం అమౌంట్ అనేది కలెక్ట్ చేస్తారు కదా, ఫండింగ్ కాకుండా. సో మంచి వాల్యుయేషన్లోనే లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదేం రెఫరల్ ప్రాజెక్ట్ కూడా కాదు. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే ఫ్రీగానే చేయొచ్చు ప్రాసెస్ అనేది, ఇప్పుడు నేను వీడియోలో చెప్పినట్టు చేస్తే. సో అయితే అది అండ్ మీకు కొంచెం మంచి ఎయిర్ డ్రాప్ అయితే రావచ్చు. లైక్ మోర్ దెన్ ఒక $200 పైన అట్లయితే రావచ్చు మీరు ఫ్రీ ప్రాసెస్ చేసినా కానీ. సో ఫస్ట్ అయితే లింక్ ఉంటుంది. ఆ లింక్ని అయితే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇక్కడ స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనేది అదైతే క్లిక్ చేయొచ్చు. ఒకవేళ అది కాకపోయినా కానీ పైన కనెక్ట్ విత్ గూగుల్ అని ఉంది కదా, ఆ గూగుల్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ మెయిల్ ఏదైతే ఉందో ఆ మెయిల్ వెరిఫికేషన్ అయితే చేయండి. లైక్ మెయిల్ అయితే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేశాక మీకు ఇట్లా స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్లో మీరు చేయాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే మీకు అక్కడ కనిపించే ఏది నొక్కకండి. APIకి దగ్గర కాపీ చేయడం ఇట్లాంటివన్నీ నొక్కకండి. ఫస్ట్ అయితే పైన గెట్ $1 ఫ్రీ క్రెడిట్ అని ఉంది కదా, అక్కడ పక్కన మీకు చూసుకుంటే వెరిఫై యువర్ ఫోన్ నెంబర్ అని వైలెట్ కలర్లో ఉంది చూసారా. సో అదైతే మీరు ఆ పర్పుల్ కలర్లో, సో ఆ పర్పుల్ కలర్లో కనిపించే వెరిఫై యువర్ ఫోన్ నెంబర్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ ఫోన్ వెరిఫికేషన్ అయితే వస్తుంది. ఫోన్ వెరిఫికేషన్ ఇట్లా వస్తుంది. నెక్స్ట్ గెట్ $1 ఫ్రీ క్రెడిట్ అని. ఒకవేళ మీకు ఫస్ట్ టైం కనుక మీకు లోడ్ అవ్వకపోతే మీరు దాని మీద గెట్ లైక్ వెరిఫికేషన్ మీద, ఫోన్ వెరిఫికేషన్ మీద ట్యాప్ చేస్తూ ఉండండి. ట్యాప్ చేస్తూ ఉంటే మీకు నెక్స్ట్ ఈ ట్యాబ్ అయితే వస్తుంది. ఈ ట్యాబ్ వచ్చాక మీకు ఇక్కడ మన ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసుకున్నాక తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. మీ మొబైల్ నెంబర్కి వచ్చేసి OTP అయితే వస్తుంది. OTP వచ్చాక OTP అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ మీకు యూఆర్ వెరిఫైడ్, థ్యాంక్ యూ అని ఇట్లా వస్తుంది. $1 క్రెడిట్ అయినట్టు మెసేజ్ అయితే వస్తుంది. మెసేజ్ వచ్చాక మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు API కీ అని ఉంటుంది. ఈ API కీ ఏంటంటే మీకు సేమ్ లైక్ ఎట్లా అంటే మీకు మెటామాస్క్ 12 volts అట్లాను సేమ్ అట్లానే ఇది కూడా API కీ అనేది మీకు నెక్స్ట్ ఫ్యూచర్ ఎయిర్ డ్రాప్ వచ్చినప్పుడు మీకు యూజ్ అవ్వచ్చు. సో మీదైతే అక్కడ కాపీ అనేది క్లిక్ చేసి ఏదో ఒక నోట్ ప్యాడ్లో కానీ మీ మొబైల్లో కానీ సేవ్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇంకా డన్ కొట్టేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు $1 ఫ్రీ క్రెడిట్ అనేది ఆల్రెడీ యాడ్ అయిపోయింది. ఒకవేళ లేదు మాకు మేము మధ్యలో స్కిప్ చేసేసిన ప్రాసెస్ అంటే మీరు పక్కాగా ఒక $5 అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో. దానికి మీరు ఏం చేయాలంటే డిపాజిట్ అనే ఆప్షన్ నొక్కేసి ఇక్కడ $5 అనేది ఎంటర్ చేసి పే నౌ అనేది క్లిక్ చేశాక నెక్స్ట్ ఇట్లా వస్తుంది మీకు క్రిప్టోనా కార్డా అని. సో మీరు లైక్ మీ దగ్గర కార్డు ఉంటే కార్డుతో కూడా చేసుకోవచ్చు, లేదంటే క్రిప్టో అయితే క్రిప్టో నుంచి చేయాలి. తర్వాత అక్కడ అడ్రస్ అవన్నీ ఎంటర్ చేసేసి కంటిన్యూ విత్ క్రిప్టో అనేది క్లిక్ చేశాక నెక్స్ట్ మీకు పాలిగాన్ చైన్లో కానీ లేదంటే ఈథీరియం చైన్లో కానీ USDC అయితే వాళ్ళకి సెండ్ చేయాలి, లేదంటే సోలానాలో కానీ సెండ్ చేస్తే $5 అయితే మీకు అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాసెస్ ఏంటంటే ఒకవేళ మీరు $1 స్కిప్ చేసి ఉంటే దానికి చెప్తున్నాను, అట్లా మీరు అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు మోడల్స్లోకి అయితే వచ్చేయండి. మీకు $1 వచ్చేసి ఉంటే మీరు మోడల్స్లోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసాక ఇక్కడ మీకు డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి.
ఇందులో ఏంటంటే ఇమేజ్ మోడల్స్ ఇవన్నీ ఇప్పుడు నేను చూపించేవి. ఇమేజ్ మోడల్స్లో మీరు చూసుకుంటే $0.01 దగ్గర నుంచి స్టార్టింగ్ పర్ ఇమేజ్ అనేది. ఇక్కడ మీరు ఏదో ఒక మోడల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసాక మీకు చూసుకోవచ్చు మనకి ఇమేజ్కి ఎంత కాస్ట్ అయితే వీడు తీసుకుంటాడో, ఎంత కాస్ట్ పడుతుందో అక్కడ మీకు చూపిస్తుంది ప్రతి మోడల్కి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రైస్ అనేది ప్రైస్ ఈక్వల్ టు 0.01 పర్ ఇమేజ్ అని ఉంది కదా. సో అంటే ఒక్క ఇమేజ్ జనరేట్ చేస్తే మనకి $0.01 అయితే మనం వీళ్ళకి పే చేయాలి. సో అట్లా మీకు డిఫరెంట్గా ఉండిద్ది. ఇక్కడ కొంతమంది ఏమో $2 తీసుకుంటారు, కొంతమంది ఏమో $3, $5, $10, $100 కూడా ఉన్నాయి. సో మీరు ఏది తక్కువ ఉంటే దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసాక మీరు ఇమేజ్ని అయితే జనరేట్ చేయాల్సి వస్తుంది. సో అదే ఇక్కడ మనం చేయాల్సిన ప్రాసెస్ అయితే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు జస్ట్ ఏదో ఒకటి అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసాక ఇక్కడ ప్రైస్ అయితే చూసుకోండి, 0.01 పర్ ఇమేజ్ అయితే ఉండేటట్టు చూసుకోండి. తక్కువ ప్రైస్లో అయిపోతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రాంప్ట్ ప్లేస్లో మీకు ఇష్టం వచ్చింది ఏదో ఒకటి ఇవ్వండి. నేను ఇక్కడ లైక్ ఏంటంటే క్యాట్ హోల్డింగ్ ఫిష్ అని ఇస్తున్నాను కదా, సేమ్ అట్లానే మీరు కూడా ఏదో ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వండి. మీకు ఏ ఇమేజ్ కావాలో, ఎట్లాంటి ఇమేజ్ కావాలనుకుంటున్నారో ఆ ప్రాంప్ట్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసాక మీకు క్వాలిటీ లైక్ రిజల్యూషన్ కూడా పెట్టుకోవచ్చు. మీకు హైయెస్ట్ పిక్సెల్స్ పెట్టుకుంటే మీకు హెచ్డి క్వాలిటీ అనేది వస్తుంది. సో అట్లా మీరు అయితే రెజల్యూషన్ అయితే పెట్టుకోండి. పెట్టేసుకున్నాక తర్వాత ఇక్కడ జనరేట్ అనేది మీరు క్లిక్ చేస్తే మీకు ఇమేజ్ అయితే జనరేట్ అయ్యింది. ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనమైతే ఆ ప్రాంప్ట్ అయితే క్యాట్ హోల్డింగ్ ఫిష్ అని ఇచ్చాము. ఇక్కడ ఇమేజ్ అయితే వీడు జనరేట్ చేసేసిండు. తర్వాత వచ్చేసి మీరు కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు వాటిని ఇమేజెస్ని. అక్కడ జస్ట్ డౌన్లోడ్ సింబల్ అనేది మీరు క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ హోమ్ బటన్ నొక్కేసి హోమ్లోకి వస్తే మీకు పాయింట్స్ అనేది అప్డేట్ అయితే వెంటనే అవ్వట్లేదు, కొంచెం లేట్గా అయితే. సో అట్లా మీరు డైలీ ఏంటంటే ఏదో ఒక మోడల్స్లోకి వెళ్ళిపోయి ఒక 2-3 ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తూ ఉండండి. 2-3 ఇమేజెస్ని అయితే మీరు జనరేట్ చేస్తూ ఉండండి. జనరేట్ చేస్తూ ఉంటే మీకు యాక్టివిటీ అనేది ఎక్కువ బిల్డ్ అవుతుంది అనమాట. ఎక్కువ యాక్టివిటీ బిల్డ్ అయితే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ ఇంకా ఏంటంటే సప్లై జీపీయూ, రెంట్ జీపీయూ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో వాటి గురించి ఏంటంటే ఇంకా కొంచెం ఫండింగ్ కనుక వస్తే 50 million పైన కనుక ఫండింగ్ వస్తే అప్పుడు మనము మనీ అనేది స్పెండ్ చేసి చేయొచ్చు. లైక్ ఒక $100, $200 అయితే స్పెండ్ చేయొచ్చు. ఎందుకంటే అప్పుడు $1000 అట్లా ఎయిర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఇప్పుడైతే లేదు అంత ఎయిర్ వచ్చే ఛాన్సెస్. అండ్ మీకు ఇక్కడ పైన చూసుకుంటే $0.99 ఎందుకు ఉన్నాయంటే మనం ఆల్రెడీ 2 ఇమేజెస్ జనరేట్ చేసాము. 2 ఇమేజెస్లో వీళ్ళు ఏంటంటే కొంచెం లేట్గా కట్ అవుతున్నాయి మనీ అనేది. సో అందుకని ఇక్కడ మనకి ఒక ట్రాన్సాక్షన్ బట్టిగా కట్ అయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ రెంట్ జీపీయూ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇందాక మీకు చెప్పాను కదా రెంట్ జీపీయూ. ఇక్కడ మీరు ఏంటంటే వీళ్ళు జీపీయూస్ అనేది మనకి రెంట్కి ఇస్తారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు $1.5 per hour. అంటే మీరు $1.5 అనేది పే చేయాలి ఒక గంటకి ఆ జీపీయూకి. సో ఇప్పుడు జీపీయూ రన్ చేసేదంటే కష్టము, ఎందుకంటే $1.5 అంటే వేస్ట్ ఇందాక చెప్పినట్టు. ఇంకా కొంచెం ఫండింగ్ వచ్చాక అప్పుడు మనం ఆలోచిద్దాం దీని గురించి. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే కిందన కొంచెం స్క్రోల్ చేస్తే $0.16 అంటే 16 cents కూడా ఉంది. మీకు జీపీ అనేది రెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉండి ఒకవేళ మీరు రిస్క్ తీసుకోగలము అనుకుంటే మీరు రిస్క్ తీసుకోవచ్చు. నేనైతే రికమెండ్ చేయట్లేదు. తర్వాత వచ్చేసి సప్లై జీపీయూలోకి వచ్చేస్తే ఇక్కడ మీకు ఒకవేళ ఎందాక చెప్పినట్టు ఏఎండి జీపీయూ కానీ, లేదంటే నివిడియా జీపీయూ కానీ, లేదంటే యాపిల్ జీపీయూ కానీ, సిపియూ కాదు జీపీయూ ఉండాలి. జీపీయూ కానీ మీ దగ్గర ఉంటే మీరు వాళ్ళకి లైక్ ఏంటంటే రెంట్కి అనేది ఇవ్వచ్చు. మీరు ఇక్కడ ఏం లేదు, నేను సింపుల్గా ఇక్కడ మీకు చూపించినట్టు ఇక్కడ జాయిన్ వెయిట్ లిస్ట్ అన్నది కదా, జాయిన్ వెయిట్ లిస్ట్ అనేది క్లిక్ చేసేసి మీ దగ్గర ఉన్న జీపీయూ స్పెసిఫికేషన్స్ అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మేబీ నాకు తెలిసినంతవరకు ఎవరి దగ్గర ఉండదు. సో మీరు అయితే అదైతే స్కిప్ చేయొచ్చు పార్ట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బిల్లింగ్ సెక్షన్, ఇంకా అవన్నీ మీరు అమౌంట్ యాడ్ చేసుకునేటప్పుడు బిల్లింగ్ సెక్షన్ అయితే మీకు యూజ్ అయ్యింది. అండ్ తర్వాత వచ్చేసి మోడల్స్లోకి వచ్చేసి మీరు ఓన్లీ ఇక్కడ చూసుకుంటే మీరు టెక్స్ట్ ఒక్కటే కాదు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు మోడల్స్లోకి వచ్చేస్తే మీరు ఓన్లీ ఇక్కడ ఇమేజ్ ఒక్కటే కాదు, ఇమేజ్ టెక్స్ట్ జనరేట్ చేయొచ్చు, ఇమేజ్ జనరేట్ చేయొచ్చు, అండ్ ఇక్కడ ఆడియో కూడా జనరేట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా సాంగ్స్ కావాలంటే అట్లాంటివి కూడా మీరు జనరేట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా ఉంది. ఇంకా మీరు ఏం చేస్తారంటే జస్ట్ మోడల్స్లోకి వచ్చేసి ఇమేజెస్ అయితే మీరు జనరేట్ చేస్తూ ఉండండి డైలీ. అలా ఒక 2 or 3 అనేది మీరు ఫ్రీ క్రెడిట్స్ యూజ్ చేసి ఒక 1 month వరకు అయితే మీకు ఫ్రీగా అయితే ప్రాసెస్ అయిపోద్ది. అంతేగా వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పడం మర్చిపోయాను, మీకు జనరేట్ చేశాక మీకు పాయింట్స్ అనేది వస్తుంది. మీకు లైక్ ఏంటంటే
ఒక్కొక్క ఇమేజ్కి 30 పాయింట్స్ అనేది వస్తుంది. ఆ 30 పాయింట్స్ మీకు ఎక్కడ కనిపిస్తాయి అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. హోమ్ పేజ్లోకి వస్తే మీకు కొంచెం తర్వాత కనిపిస్తుంది, వెంటనే కనిపించదు. ఒక 10 మినిట్స్ తర్వాతనో 20 మినిట్స్ తర్వాతనో మీరు చెక్ చేయండి. హోమ్ బటన్ అయితే క్లిక్ చేసి రిఫ్రెష్ బటన్ అయితే కొట్టండి. ఒకవేళ మీకు ఈ పేజ్ రాకపోతే ఒక 20 మినిట్స్ తర్వాత మీకు పేజ్ అయితే ఇట్లా లోడ్ అయ్యింది. పాస్ట్ 7 days యూసేజ్ అని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా లైక్ 60 స్టెప్స్ అంటే మనం 2 ఇమేజెస్ జనరేట్ చేస్తాం కాబట్టి 60 వస్తాయి. మీకు ఎన్ని ఇమేజెస్ జనరేట్ చేస్తే అన్నీ అయితే వస్తాయి. మీకు గ్రాఫ్లో కూడా అనిపిస్తుంది సేమ్ అంతే అది. సో అంతే guys, ఇంక వీడియో